తగ్గి నేల మీద పడినప్పుడు, దుర్మార్గులారా నన్ను పట్టుకోవడానికి వస్తారా, నన్ను బంధిస్తారా, పడి చావడని వెళ్ళిపోవాలి ఆయన. కానీ ఆయన ఏం చేశాడు? మరలా ఆయన 7వ వచనంలో, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. మళ్ళీ రెండోసారి అడిగాడు. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో, నేనే ఆయన మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతుకుచున్న యెడల వీరిని పోనీయుడి, నన్ను పట్టుకెళ్ళండి. యేసయ్య ఇప్పుడు మనం గమనించాల్సింది, ఆయన వాలంటీర్గా ఈ లోకానికి వచ్చి తన్ను తాను మన కొరకు, సంఘము కొరకు, ఈ సంఘమును పరిశుద్ధపరచి మచ్చ కానీ, మరక కానీ, డాగు కానీ మరేది లేనటువంటి పవిత్రమైనటువంటి సంఘముగా, మహిమగల సంఘముగా, అక్కడ ఇంకొక మాట ఉపయోగిస్తాడు ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, మహిమగల సంఘముగా నుండుటకు తన్ను తాను అప్పగించుకునెను. అప్పగించుకోవడానికి వచ్చాడు, వచ్చినటువంటి పని నెరవేరుతుంది కాబట్టి ఆయనకి సంతోషం ఉంది లోపల. తండ్రి చిత్తమును ఇప్పుడు నెరవేర్చబోతున్నాడు. తండ్రి చిత్తము ఆయన యందు నెరవేరుతుంది కాబట్టి ఆయనకి సంతోషం ఉంది. అందుకే ఈ ఈ ఈ దినమందు ఈ యొక్క ఆర్భాటాన్ని ఆయన అంగీకరించాడు. మంచిది. ఈ జయ జయ ధ్వనులతో ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి సందర్భంలో ఆయన కోరుకున్నటువంటి ఒక గాడిదన గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో గాడిదల గురించి రాసినటువంటి వృత్తాంతాలు ఉన్నాయి. దీని ప్రాముఖ్యంగా 3 రకాల గాడిదలను చూపిస్తాను. విన్నారు ఎప్పుడైనా? 3 గాడిదల గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే వినండి. 3 గాడిదలను చూపిస్తాను. 3 రకాల గాడిదల్లో ఏ గాడిదను ప్రభు కోరుకున్నాడు? బైబిల్లో 3 గాడిదలు ఉన్నాయి. 1 అడవి గాడిద, కంచర గాడిద, ఊరు గాడిద. ప్రభువును మోసిన గాడిద, మనకి ఇప్పుడు తిరిగేటువంటి గ్రామంలో తిరిగేటువంటి గాడిద పిల్ల. ఈ 3 రకాల గాడిదల్లో కంచర గాడిదని ఎందుకు కోరుకోలేదు? అడవి గాడిదని ఎందుకు కోరుకోలేదు? ఈ గాడిద ఊరు గాడిదని ఎందుకు కోరుకున్నాడు? ఈ ఊరు గాడిదలో కూడా గాడిదని ఎక్కాడా, గాడిద పిల్లని ఎక్కాడంటే మీరు చక్కని సమాధానం ఇచ్చారు. పెద్ద గాడిదని ఎక్కాడా, చిన్న గాడిదని ఎక్కాడా? వినపడలేదు నాకు. 21వ వచనం చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆయన పెద్ద గాడిదని ఎక్కాడా, చిన్న గాడిదని ఎక్కాడా? గాడిద పిల్లని ఎక్కాడా, గాడిదని ఎక్కాడా? మంచిగా చెప్పాలి. నేను అయ్యగారు చెప్పారు కదా, నేను హై స్కూల్ టీచర్ని. హై స్కూల్లో టీచర్. నా పిల్లలకి నేను పాఠం చెప్పేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పకపోతే మళ్ళీ ఏ ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు కూడా. ఓకే, చూడండి 2వ వచనం 21:2 మత్తయి సువార్త. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. కట్టబడింది ఏంటి? పెద్ద గాడిద, తల్లి గాడిద లేక తండ్రి. పెద్ద గాడిద ఎప్పుడైతే కట్టుబాటులో ఉంటుందో పిల్లలు ఆటోమేటిక్గా ఆ తల్లి వెంబడే తండ్రి వెంబడే ఉంటారు. పిల్లల్ని ఇక్కడ ప్రత్యేకించి కట్టి ఉంచవలసినటువంటి పని లేదు. తల్లి తండ్రులు ఎప్పుడైతే దేవాలయంలోనికి వచ్చి కూర్చుంటారో ఆటోమేటిక్గా పిల్లలు వచ్చి కూర్చుంటారు. అసలు పెద్దవాళ్ళే ఆలయానికి రాకపోతే ఇంకా పిల్లలు ఎట్లా వస్తారు? ఈ నడవడిక అనేది పెద్దల దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ గాడిద కొన్ని కట్టుబాట్లలో ఉంది. ప్రతి సంఘములోనూ కూడా ఈ కట్టుబాట్లు ఉన్నాయి. ఊరి వెలుపల కట్టబడి ఉంది, సంఘమునకు వెలుపల కట్టబడి ఉంది. సంఘానికి వెలుపల ఉందంటే, సంఘములో ఉంటే ఆటోమేటిక్గా సంఘ కట్టుబాటులో ఉండిపోతుంది. సంఘమునకు వెలుపల బంధించబడి ఉంది అక్కడ. ఈ బంధించబడినటువంటి గాడిదకు విమోచన కలిగించాలి.
బంధించబడినటువంటి గాడిదను విమోచించి విప్పి తీసుకుని రండి, గాడిదను తోలుకుని రండి. గాడిదను తోలుకుని వస్తే ఆటోమేటిక్గా గాడిద పిల్ల కూడా దాన్ని వెంబడించి వచ్చేసింది అంతే. మనం ఇక్కడ పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఏవో కట్టుబాట్లు, ఏవో ఆటంకాలు, పాపము అనేటువంటి కట్లు, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, ఏవో కట్టుబాట్లకి బంధించబడిపోయి ఉంటాం. ఈ కట్టుబాట్ల నుంచి, ఈ బంధకాల నుండి విమోచించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఎటువంటి బంధకాలు ఉండటానికి వీల్లేదు. గాడిదను విడిపించి తీసుకుని రాగానే ఆటోమేటిక్గా గాడిద పిల్ల వచ్చింది. ఇప్పుడు ప్రభువు గాడిద పిల్లను కోరుకున్నాడు, గాడిద పిల్లని ఎక్కాడు. చూసే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ 33.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ పర్సనాలిటీ, ఇంత పెద్ద మనిషి పెద్ద గాడిదని విడిచిపెట్టి పిల్లగాడిని ఎందుకు ఎక్కాడు? చూడటానికి విచిత్రంగా, కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఆయన పెద్ద గాడిదను కోరుకోలేదు, గాడిద పిల్లనే కోరుకున్నాడు. ఎందుకు గాడిద పిల్లను కోరుకున్నాడు? ఎందుకు పెద్ద గాడిదను కోరుకోలేదు? ఎందుకు కంచర గాడిదను కోరుకోలేదు? ఎందుకు అడవి గాడిదను కోరుకోలేదు? వాటి యొక్క లక్షణాలను మనం కొంచెం పరిశీలించినట్టయితే మనము ఏ రీతిగా ఉండవాలో మనకు తెలిసిపోద్ది. ఈ వాక్యాన్ని బట్టి మనం కొన్ని హెచ్చరికలు మనం తీసుకోవాలి. పెద్ద గాడిద అంటే, ఒకవేళ ఆయన సీనియర్ మోస్ట్ గాడిదని, ఆ పెద్ద గాడిదని ఎక్కాడు అనుకోండి, ఈయన చెప్పినట్లుగా అది నడవదు, అది చెప్పినట్లుగా ఈయన వెళ్ళాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఒక మాట, ఒకవేళ అది ఎక్కినట్లయితే అది ఏమంటే తెలుసా? ఈ గ్రామానికి నువ్వు ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు వచ్చావు. నీ 33.5 సంవత్సరాల సీనియారిటీలో, వయసులో ఇప్పుడు 4 సార్లు 5 సార్లు వచ్చి ఉంటావు. కానీ నేను ఈ గ్రామంలో పుట్టి 33.5 ఏళ్ళు అయ్యింది. ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలో పెరిగి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి వీధి నాకు తెలుసు, ప్రతి ఇల్లు నాకు తెలుసు, ఏ వీధిలో వెళ్ళాలో నాకు తెలుసు, రూట్ మ్యాప్ అంతా నాకు బాగా తెలుసు. ఎక్కడ ఆగాలో దానికి ఇష్టం వచ్చిన చోట ఆగుతుంది, ఎక్కడ నడవాలో దానికి ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తుంది. అది తోలువాని కేకలు వినదు. అది ప్రభువు యొక్క మాటలు ఆయన చెప్పినట్టుగా ఆయన ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, ఎక్కడ నడవమంటే అక్కడ నడవాలి, ఏ వీధిలోకి వెళ్ళమంటే ఆ వీధిలోకి వెళ్ళాలి. కానీ ఈ పెద్దగాడైతే ఏమంటో తెలుసా? తనకిష్టం వచ్చినటువంటి మార్గంలో నడవాలి, తనకిష్టం వచ్చిన చోట ఆగాలి. ఎందుకు చెప్తానంటే, చాలా సంఘాల్లో ఈ దినాల్లో ఎన్నో సంఘాలు తిరుగుతున్నాను నేను. మన సిఎస్సి సంఘాలు మాత్రం కాదు, బాప్టిస్ట్, లూథరన్, మెనోనైట్స్, ఆర్సిఎం, ఇండిపెండెంట్ చర్చెస్, చాలా చర్చిల్లో నేను సువార్త సేవకు వెళతాను. ఈ దినాల్లో పరిస్థితులు ఎట్లా మారిపోయినాయి అంటే, ఈ సంఘ పెద్దలు, కమిటీ చెప్పినట్టుగా గురువులు నడుచుకోవలసినటువంటి దుస్థితి ఏర్పడింది చాలా సంఘాల్లో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ గాడిద అనేది ఒక మానవునికి గుర్తు, గాడిద పిల్ల అనేది ఒక మానవునికి గుర్తు. ఎటువంటి గాడిద పిల్లనైనా కోరుకుంటున్నాడు, ఎటువంటి గాడిదనైనా తిరస్కరిస్తున్నాడు. ఈ విషయాలు మనం చూసినట్లయితే, ఈయన గాడిద పిల్లని ఎందుకు కోరుకుంటున్నాడు? అది చెప్పినట్టుగా వింటది. ప్రభు ఏ మార్గంలో నడమంటే ఆ మార్గంలో నడుస్తుంది, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతుంది. అదే పెద్ద గాడిద ఏం చేద్దు తెలుసా? వెళ్తే టక్కన ఆగిపోద్ది. ఎందుకు ఆగేవమ్మా? ఇది ఎమ్మెల్యే గారి ఇల్లు, ఇక్కడ ఎందుకు ఆగావు? ఎమ్మెల్యే గారు ఆయన సంవత్సరానికి ₹1,00,000 చర్చికి డొనేషన్ ఇస్తూ ఉంటారు, అక్కడ ఆగాలి. దిగి ఇంట్లోకి వెళ్ళిరా, ఇంటికి వెళ్ళి ఆశీర్వాదాలు ఇచ్చిరా ఆయనకి, ఆయన ప్లస్. ఆయన ఏనాడు గుడికి రాడు, గుడికి రాకపోయినా పర్లేదు, సంవత్సరానికి ఒకసారి దేవాలయాన్ని కానుకిస్తాడు, కాబట్టి అక్కడ ఆగాలి. ఇంకా 4 అడుగులేసి ఇంకో పెద్ద ఇంటి దగ్గర ఆగుతుంది. ఎక్కడెందుకు ఆగావు? అక్కడ ఒక కారణం చెప్పిద్ది. ఆయన ఒక ఎల్డరు, లేదా మా కుల పెద్ద, లేదా మా ఇంటికి పెద్ద, ఇక్కడ ఆగాలి, ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ బ్లెస్సింగ్ ఇచ్చి రావాలి. ఇక్కడ వీరు చెప్పినట్టుగా వారు వినాలి.
ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇది ఎక్కడ ఆగితే ప్రభు అక్కడ ఆగిపోవలసింది, అక్కడ దిగాల్సిందే. దిగి ఆ లోపలికి వెళ్ళి రా, ముందు అక్కడికి వెళ్ళి అక్కడ బ్లెస్సింగ్ ఇచ్చిరా, అక్కడ రోగులు ఉన్నా అక్కడ స్వస్థపరిచిరా, అక్కడ ప్రార్థన చేసిరా, అక్కడ ఆశీర్వాదం ఇచ్చిరా. ఎక్కడ ఆగితే అక్కడ ఆగాలి ఇక్కడ దైవజనుడు. ఎక్కడ ఆగమంటే అంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటే ఈ దైవజనుడు చెప్పినట్టుగా నడుచుకోవలసినటువంటి ఈ పిల్ల, ఈ గాడిద పిల్ల, గాడిదలు చెప్పినట్టుగా, మనుషులు చెప్పినట్టుగా దైవం నడుచుకోవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. నాయకులు చెప్పినట్టుగా దైవజనుడు నడుచుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు సంఘములో ఏర్పడతాయని తెలిసే ఆయన పెద్ద గాడిదను కోరుకోలేదు. గాడిద పిల్లను ఎక్కి మనం కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ 3 రకాల గాడిదలను చూస్తున్నాం. ఒకటి అడవి గాడిద. దాని యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయంటే యెషయా గ్రంథము 39వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 39:5. యోబు గ్రంథము 39:5 చదవండి అమ్మా ఎవరైనా. యోబు గ్రంథము 39:5. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి. చూడండి, ఇక్కడ అడవి గాడిద యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్లయితే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభువు మెచ్చిన గాడిద, ప్రభువు కోరుకున్నటువంటి గాడిద వస్త్రముల మీద నడిచింది. ఎందుకు గాడిద పిల్లను కోరుకున్నాడు? ఎందుకు ఈ గాడిదలు ఇంతకంటే శ్రేష్టమైనటువంటి గాడిదలు ఉన్నాయి, కంచర గాడిదలు ఉన్నాయి. కంచర గాడిద అంటే అప్పట్లో మ్యూల్ అంటాం. దాని యొక్క ఆ ఫోటో చూస్తేనే మనకి ఎంతో సౌందర్యంగా ఉంటుంది ఆ కంచర గాడిద. ఈ రోజుల్లో ఒక కారు మెయింటైన్ చేయడం ఎంత స్టేటస్సో, ఆ దినాల్లో కంచర గాడిదని మెయింటైన్ చేయడం అంత స్టేటస్. అబ్రహాము దగ్గర నుంచి కూడా కంచర గాడిద మెయింటైన్ చేస్తున్నారు. దావీదు మెయింటైన్ చేశాడు, సౌలు మెయింటైన్ చేశాడు. అబ్రహాము తన కుమారుని కంచరగాడి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు మొరియా పర్వతానికి. ఈ కంచరగాడిదని మరి ఇటువంటి విలువైనటువంటి కంచరగాడిదని ఎందుకు కోరుకోలేదు? అడవి గాడిదని ఎందుకు కోరుకోలేదు? అడవి గాడిద లక్షణాలు కనుక మనం చూసినట్లయితే, అడవి గాడిద 6వ వచనం, నేను అరణ్యమును దానికి ఇల్లుగాను. ఈ అడవి గాడిద నివసించేది ఎక్కడ? అరణ్యములో. ప్రజల మధ్య అది నివసించదు. సంఘముతో సహవాసం అది కోరుకోదు, ఇష్టపడదు. దానికి స్వేచ్ఛ కావాలి. అరణ్యం అనగా ఈ లోకము, బైబిల్లో కొన్ని, సముద్రము అనగా ఈ లోకము, అడవి అనగా ఈ లోకము. అంటే అన్నీ కలిసిపోయి, అన్ని జీవులతో కలిసిపోయినటువంటి లోకాన్ని అరణ్యము లేక సముద్రంతో పోలుస్తారు. లోకముతో స్నేహం చేస్తుంది ఈ అడవి గాడిద. ఇప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి లోకస్తులతో సహవాసం చేసేది అడవి గాడిద. సంఘముతో అంటుపెట్టుకుని ఉండదు, సంఘముతో సహవాసం చేయదు. ఆ గాడిద పిల్ల మాత్రం ఎప్పుడు మనుషులతోటే సహవాసం చేస్తుంది. ఈ అడవి గాడిదకి ఊరి గాడిదకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పూర్వకాలంలో ఈ గాడిదను బరువులు మోయడానికి ఉపయోగించేవాడు. బరువులు మోయడానికి, ఇల్లు కట్టేటప్పుడు రాళ్ళు మోయడానికి, మన పూర్వకాలంలో కూడా ఈ చాకలి వాళ్ళు బట్టలు మోయడానికి, ఇసుక బస్తాలు మోయడానికి. అప్పుడు వాహనంగా బరువులు మోసేటువంటి భారవాహక పశువు అన్నారు. అందుకే అక్కడ మత్తయి సువార్త ముందు మనం చూస్తాం, భారవాహక పశువు పిల్ల అన్నారు అక్కడ. సరే, ఇక్కడ అడవి గాడిద యొక్క లక్షణాలు చూస్తే,
అది అరణ్యంలో తిరగడానికి ఇష్టపడుతుంది. ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నియమించితిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును. పట్టణపు కోలాహలము, ఇదిగో పట్టణపు కోలాహలం అంటే ఇదే. దేవుని పిల్లలందరూ కూడా ఈరోజు జయ జయ ధ్వనులతో ఎంతో కోలాహలంగా, ఎంతో ఆర్భాటంగా, ఎంతో సంతోషంగా పాటలు పాడుతూ కొమ్మలు పట్టుకుని దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధికి వచ్చేలా ఆరాధన చేస్తూ ఉంటే ఈ కోలాహలమును అది తిరస్కరించును, సంఘమును తిరస్కరించును, సంఘములో ఉన్నటువంటి ఆర్భాటమును తిరస్కరించును, సంఘములో ఉన్న సంతోషమును, స్తుతి గానములను, సంఘాన్ని తిరస్కరిస్తుంది. దేవుని పట్టణములో జరిగేటువంటి కార్యాన్ని తిరస్కరిస్తుంది. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలు అది వినదు. దాని ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే తోలువాని కేకలు అది వినదు. యజమానుడు చెప్పినట్టుగా వినదు. దాని యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే అసలు యజమానుడు చెప్పినట్టు విననే వినదు. అందుకే మాట విన్నవాడిని గాడిద అని తిడతారు. అందుకే యజమానుడు చెప్పినటువంటి మాట వినకపోతే ఇంకెందుకండి? ఏ యజమానుడని ముంచుకుంటాడు దాన్ని? ఏది వినదు? అడవి గాడిది వినదు. ఏది వింటుంది? ఓకే, ఇప్పుడు ఏది వింటలేదో ఏది వింటుందో మనకు అర్థమైపోతుంది. తోలువాని కేకలు వినదు. తోలువాడు యజమానుడు ఏ రూట్లో వెళ్ళమంటే ఆ రూట్లో వెళ్ళదు. ఆయన చెప్పిన మార్గంలో నడవదు. ఆయన చెప్పిన చోట ఆగదు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోదు. అది చెప్పినట్టుగా యజమాని నడుచుకోవాలి. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, ఎక్కడ సిట్ అంటే అక్కడ సిట్, ఎక్కడ స్టాండ్ అంటే అక్కడ స్టాండ్. తోలువాని కేకలు వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి. దానికి ఆహారం కోసం పర్వతాల మీద ఎత్తుక్కుంటుందంట. ఉప్పు పర్ర, ఉప్పు పర్ర దానికి అటువంటి దాన్ని ఏ యజమానుడు దాన్ని మెయింటైన్ చేస్తాడు? వదిలేస్తాడు అంతే. అరణ్యానికి అలవాటు పడినటువంటి అడవి గాడిద అంటాడు అన్నమాట. అందుకే ఇప్పుడు ఇష్మాయేలు గురించి ఒక మాట ఉంది. ఆదికాండము 14వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చూడండి. ఆదికాండము 16-12 చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 12వ వచనం. అతడు ఎవరతడు? ఆ పైన ఉంటుంది. ఇష్మాయేలు గురించి రాస్తారు. ఇష్మాయేలు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఇక్కడ నేను గాడిదలను పట్టుకుని గాడిదలు వంకబెట్టి ఎవరినో తిడతాను అనుకోకండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఇష్మాయేలు అనేవాడు అడవి గాడిద వంటి మనుష్యుడు. మనుషుల్లోని రకాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆయన పక్షిని గురించి చెప్పినా, గుర్రాన్ని గురించి చెప్పినా, గాడిదని గురించి చెప్పినా, దేని గురించి చెప్పినా మనుషుల్ని పోల్చుకుంటూనే మాట్లాడతాడు. మనుషుల యొక్క లక్షణాల గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఏమంటాడంటే ఇష్మాయేలు అతడు అడవి గాడిద వంటి మనుషుడు. అతని చెయ్యి అందరి చెయ్యి అతనికి విరోధముగా ఉండును. అది అడవి గాడిద వంటి మనుషుని యొక్క లక్షణం. అతని చెయ్యి అందరి చెయ్యి అతనికి విరోధముగా ఉండును. అందరూ ఒకటి చెప్తే వీడి ఇంకోటి చెప్తాడు. సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు 10 మంది ఒక మాట చెప్తే ఈయన ఇంకొకటి ప్రత్యేకమైన మాట ఇంకేదో చెప్తాడు స్పెషల్గా. అందరూ చెప్పిన దాంతో ఏకీభవించడు. కమిటీలో 9 మంది ఒక మాట అయితే ఈయన ఇంకొక మాట. అందరూ కలిసి ఒక మార్గంలో వెళ్దామంటే ఈయనకు ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని చెప్తాడు. ఏముందమ్మా ఇష్మాయేలు గురించి? అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అందరి చెయ్యి అతని చెయ్యి అందరికీ విరోధముగా ఉండును. ఈయన ఒక్కడే ప్రత్యేకంగా విరోధాన్ని కొని తెచ్చిపెట్టుకుంటాడు అనమాట. ఒక ప్రత్యేకమైనది ఏదో చెప్తాడు. అది అందరికీ సమ్మతం అయినా కాకపోయినా సరే, అందరికి ఇష్టమైన కాకపోయినా సరే, తను ఏదో ఒకటి చెప్పాలి, తను చెప్పింది నడవాలి. అటువంటి వాడిని అడవి గాడిద వంటి మనుషుడు అంటాడు ఇక బైబిల్లో. అతని చెయ్యి అందరి చెయ్యి అతనికి విరోధంగా ఉండదు. ఎప్పటికీ విరోధాలు తెచ్చిపెట్టుకునే ఉంటాడు. బ్రతుకాలం అంతా విరోధాలతోటే ఉంటాడంట. పర్వతముల పంక్తి అతనికి మేత భూమి. చక్కగా పట్టణపు కోలాహలాన్ని తిరస్కరిస్తాడు. పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవాలు, ఈ ప్రార్థనా జీవితము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ధన్యత,
ఈ పచ్చిక బయలు వీటిని విడిచిపెట్టి అరణ్యంలో తిరుగుతుందంట. అది పర్వతాల మీద తిరుగుతుందంట. పచ్చని గడ్డి పర్వతాల మీద, కొండల మీద దొరుకుతుందా? పచ్చిక బయలులో దొరుకుతుందా? ప్రభు గొర్రెపిల్లని ఎక్కడ మేపుతున్నాడు? పచ్చిక గల చోట్ల ఆయను, అంతేనా? ఈయనేమో పచ్చిక గల చోట్లేమో ఈయన నడుపుతాడు. ఈ గాడిద మందనంతా, ఈ గొర్రెల మందనంతా, గొర్రెల కాపరి ఏం చేస్తాడు? మన కాపరి ఏం చేస్తాడు? పచ్చిక గల చోట్లకేమో ఈయన తోలికి వెళ్తూ ఉంటే, ఇది ఎక్కడికి వెళ్తుంది? పర్వతాల మీదకి వెళ్తుంది, కొండల మీదకి వెళ్తుంది. అందరూనేమో అన్ని గాడిద పిల్లలునేమో పచ్చికలోకి వెళ్తుంటే, ఇదొక్కటే ప్రత్యేకంగా పర్వతం మీదకి వెళ్తుందండి. ఏంటో ఉన్నట్టు అక్కడ స్పెషాలిటీ. నేను పర్వతం మీదకి ఎక్కాను, నన్ను చూడండి. దాని పద్ధతి అది. అందుకని ఇటువంటి స్వభావాలు ఉండబట్టే అడవి గాడిదను ఆయన కోరుకోలేదు. ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ ప్రభువు మెచ్చిన గాడిద, ప్రభువుకు నచ్చిన గాడిద, ప్రభువు ఎక్కిన గాడిద, ప్రభువు తిరస్కరించిన గాడిద. రెంటికి ఉన్న డిఫరెన్స్ నేను చెప్తున్నాను. ఇక్కడ అడవి గాడిదను తిరస్కరించుటకు కారణం అది. రెండోది, నేను త్వరగా ముందుకెళ్ళిపోతున్నా, సమయం అయిపోయింది. అయిగా నాకు సమయం చెప్పలేదు, త్వరగా నేను ముగించేస్తాను. రెండవది కంచరగాడిద. కంచరగాడిద అంటే ఇది ద్విమనస్కులు, రెండు స్వభావాలు కలిసి ఉన్నది. అంటే ఊరు గాడిదకను అడవి గాడిదకను పుట్టింది కంచరగాడిద అని చెప్పేసి మన పూర్వీకులు దాని యొక్క పుట్టుకను గురించి చెప్తారు. రెండు స్వభావాలు. కంచరగాడిద అని అంటే తల్లి వేరు తండ్రి వేరు అనమాట. అంటే అడవి గాడిదకను ఊరు గాడిదకు పుట్టిందంట. ఈ కంచరగాడిద స్వభావం ఏంటో చూడండి. ఈ కంచరగాడిద కూడా దానికి నచ్చినట్టుగా అది నడుచుకునే స్వభావమే కానీ అది కూడా యజమాని పట్టించుకున్నట్టుగా మనం కనపడతలే. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. అబ్షాలోము కంచర గాడిదను ఎక్కి ఒక గొప్ప మస్తకి వృక్షమునకు ఈ యొక్క అబ్షాలోము తన జుట్టు చిక్కుకొనగా, ఏముందండి అక్కడ? అబ్షాలోము తన యొక్క జుట్టు ఆ మస్తకి వృక్షానికి చిక్కుకుందంట. చిక్కుకుని వేలాడుతున్నాడంట. వేలాడుతుంటే ఇది వెళ్ళిపోయిందంట. యజమానుడు తన యొక్క తలంతా కూడా, అతనికి జుట్టు ఎక్కువగా ఉండేది, ఆ జుట్టు అంతా రేగిపోయి మస్తకి వృక్షానికి చిక్కుకుపోయి వేలాడుతూ ఉంటే ఈ గాడిదగిరి వృక్షానికి మధ్యలో వేలాడుతున్నాడంట అక్కడ. ఇది ఏం చేయాలి? కాపాడాలి. యజమాని ఏం చేయాలి? కాపాడాలి. నిలబడిందా? వెళ్ళిపోయిందండి. దాని దారి చూసుకుని వెళ్ళిపోవడం. ఇక స్టార్ట్ అయిందంటే ఇక వెళ్ళడమే పని, ఇక నో బ్రేక్స్. అటువంటి గాడిదని ఏ యజమాని మెయింటైన్ చేస్తారేంటి? దాని యొక్క లక్షణం చూడండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. చాలండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ గుర్రాల గురించి వీటి గురించి చెప్పాల్సి వస్తుందనంటే, మానవుని యొక్క స్వభావము జంతువుల యొక్క లక్షణాలతో పోల్చబడింది అక్కడ. వాటిని ఎందుకు చూపిస్తానంటే, వాక్యం ఎందుకు చూపిస్తుందంటే, వాటి వల్లే మీరు ఉండొద్దు. అలా ఉంటే నాకు అవసరం లేదు. మీరు ఏమన్నాడు అక్కడ? బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిద అన్నాడు అక్కడ. కంచరగాడికి ఏం లేదు? బుద్ధి లేదు, జ్ఞానము లేదు. బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే యజమానుడు ఆ మస్తకి వృక్షానికి చిక్కుకొని ఏలాడుతూ ఉంటే దీని దారి చూసుకుని వెళ్ళిపోద్దా హ్యాపీగా. అమ్మయ్య నా బరువు తీరిపోయిందని వెళ్ళిపోద్దా. అదే సరి అయినటువంటి గాడిద. మంచి గాడిద యొక్క లక్షణం ఏంటి తెలుసా? సంఖ్యాకాండంలో మనం చూస్తాం 22వ అధ్యాయంలో
అక్కడ బిలాముకి బుద్ధి చెప్పినటువంటి గాడిద. ఈ విషయాలన్నీ కూడా మనం ఎక్కువ ధ్యానం చేయడానికి మనకి సమయం లేదు. కానీ ఈ సంఖ్యాకాండం 22 అధ్యాయంలో బిలాముకు బుద్ధి చెప్పిన గాడిద మంచి గాడిద. త్రోవలో యెహోవా దూత ఖడ్గము దూసి ఉండగా బిలాము మాట వినకుండా బిలాముని హెచ్చరించింది. ఆఖరికి మానవ స్వరం కనుక, మానవుని యొక్క ఆ స్వరము, ఆ యొక్క గాడిద, దేవుడు గాడిద యొక్క నోరు తెరువు చేయగా వానికి బుద్ధి చెప్పింది. అది ఊరు గాడిద యొక్క లక్షణం. తన యజమానుని యొక్క క్షేమము కోరుకునేది. యజమాని యొక్క క్షేమము కోరుకునేదేమో ఊరు గాడిద. యజమానుడు ఏమైపోయినా సరే పర్వాలేదు, తన స్వార్థం తాను చూసుకునేదేమో కంచర గాడిదను. యజమానుడు మాట వినకుండా తిరిగేదేమో అడవి గాడిద. అందుకే ప్రభువు కంచర గాడిదను కోరుకోలేదు, అడవి గాడిదను కోరుకోలేదు. అడవి గాడిదకి మరో లక్షణం చూడండి. ఇర్మియా గ్రంథము 2:24. ఇర్మియా గ్రంథము 2:24. ఒక మాట చూసి మనం ముందుకెళ్ళిపోదాం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద, యజమాని యొక్క మాటలు తోలువాని కేకలు వినని అడవి గాడిద. యజమానుడు కష్టములు ఉన్నగాని పట్టించుకోకుండా తన దారి తాను చూసుకునేటువంటి కంచర గాడిద. ఇటువంటి గాడిదలు ప్రభువుకు అవసరం లేదండి. ఇటువంటి స్వభావం గాడిద అంటే అటువంటి లక్షణములు కలిగినటువంటి వ్యక్తులను దేవుడు వాడుకోడు. ప్రభు ఎప్పుడు కూడా మీరు చిన్న పిల్లల వంటి మనసు కలవారైతేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని అన్నాడు. ఇప్పుడు మన మనస్తత్వం ఎటువంటిది ఉండాలి? ఆ చిన్న గాడిద. ప్రభు ఎట్లా చెప్తే అట్లాగా. చిన్న పిల్లలు చూడండి, మనం ఏది చెప్తే అది వింటారు. మొక్కను ఎలా ఉంచితే అలా వంగుతుంది. మొక్క వంగనిదే. ఆ చిన్న పిల్లల వంటి మనస్సు కలిగి ఉంటేనే తప్ప, నువ్వు ఎంత పెద్ద వయసు ఉన్నా కానీ, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, ఎంత సీనియారిటీ ఉన్నా కానీ, ఆ చిన్న పిల్లల వంటి మనస్సు కలిగి ఉంటేనే కానీ ప్రభు ఏది చెప్తే అది లోబడిపోయి చేసేలేక, అంతే కదా. దానికి ఎదురు ప్రశ్నలు వేసి అది అట్లా కాదు ప్రభా, ఇది ఎట్లా ప్రభా, అది అటు కాదు, ఆ రూట్ కాదు, ఆ ఇల్లు కాదు, ఆ పద్ధతి కాదు, అది కాదు, నాకు ఇంత సీనియారిటీ ఉంది, ఇట్లా కాదు, నిన్నగాక మొన్న వచ్చావు, ఇటువంటి ప్రశ్నలు వేస్తే ప్రభుకి ఇష్టం ఉండదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా బ్లైండ్గా మనం ఫాలో కావడమే. చిన్న పిల్లల వంటి మనస్సు కలవారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఇక్కడ అటువంటి చిన్న గాడిదని, అటువంటి చిన్న పిల్ల మనస్తత్వం కలిగినటువంటి గాడిద పిల్ల ఆయన కోరుకున్నాడు. ఆ గాడిదనికి ఆయన ప్రయాణము చేయగా జనులందరూ కూడా తమ వస్త్రములను దాని ఎదుట పరచిరి. దేని ఎదుట? ఒక మాట ఉంది, నేను కంక్లూషన్కి వస్తాను. వస్త్రములు దేని ఎదుట? ఇది చూడండి 5వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు. జకర్యా 9:9లో ఉన్నటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేర్పును మనం చూస్తున్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. భారవాహక పశువు అంటే బరువులు మోసేటువంటి పశువు. ప్రభు యొక్క భారము మోసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కావాలి ఇక్కడ. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారము ఈ లోకంలో ఈ మానవుల యొక్క ఈ పరలోక రాజ్య భారము ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆ రాజ్య భారము మోసేటువంటి మనుషులైన కావాలి. ఇప్పుడు నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. ఇప్పుడు ఆయన కాడి మోసేటువంటి వ్యక్తులు కావాలి ఆయనకి. ఆయన మీద మోపబడినటువంటి ఈ భారమును పంచుకునేటువంటి వ్యక్తులు కావాలి. భారము మోసేటువంటి భారవాహక పశువు పిల్ల. భారవాహక అంటే భారమును ఎత్తుకొని, ఒక వాహనము లేక భారమును ఎత్తుకొని మోసేటువంటి పశువు పిల్ల ఆయన కావాల్సింది. ఏ భారం ఎత్తుకోవాలి?
రాజ్యభారం ఎత్తుకోవాలి. పాపభారాన్ని మనం ఎలాగ మన పాపభారం మనం మొయ్యలేము. మన పాపభారం అంతా ఆయన మోసేసాడు. ఆ పాపభారం అంతా సిలువలో దించేశాడు. ఇప్పుడు ఆయనకున్నటువంటి భారం ఏంటంటే, ఇప్పుడు ఆయనకి మిగిలినటువంటి భారం ఏంటంటే, అనేకులను దేవుని రాజ్యములో చేర్చాలి. అనేకులను, ఆయనకున్న దాహము. ఒక మాట మనం చూస్తాము, నేను దప్పికొనుచున్నాను అంటాడు కదా. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ నీళ్ల కోసం సమరయ స్త్రీ ఒక ఆమె వచ్చింది ఆ బావి దగ్గరకు. చూడండి 4వ అధ్యాయము. ఇక్కడ ఆయన దాహము ఎట్లా తీరుతుంది, ఆయన భారము ఎట్లా తీరుతుంది అనేది మనం చూసుకోవాలి. ప్రభు యొక్క భారమును మోసేవాళ్ళు కావాలి, ప్రభు యొక్క దాహాన్ని తీర్చేవాళ్ళు కావాలి, ప్రభు యొక్క బరువును దించేవాళ్ళు, ప్రభు యొక్క బరువును తన మీద ఎత్తుకునేవాళ్ళు కావాలి. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పాప భారాన్ని దించివేసి దేవుని యొక్క రాజ్యములో, ఈ సంఘములో చేర్చి, ఈ సంఘాన్ని పరలోక రాజ్యాన్ని కొనుక్కోవడానికి వచ్చాడు. ఆయన ఉన్నది 3.5 ఏండ్లే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఆయన భారాన్ని ఎత్తుకున్నటువంటి జనులు, దైవ సేవకులు అప్పటి నుంచి 1 by 1 మోస్తూనే ఉన్నారు. ఆయన కాడి మోస్తూనే ఉన్నారు. ఇప్పుడు అయ్యగారు మన మధ్యలో ఉన్నారు, ఆయన కాడి మోస్తున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అయ్యగారు రావాలి, ఇంకా రావాలి, ఇంకా నెక్స్ట్ జనరేషన్ టు జనరేషన్స్, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ని కూడా దేవుని యొక్క మార్గంలో నడిపించేటువంటి, భారము మోసేటువంటి దైవజనులు కావాలంటే ఉన్న వాళ్ళలో నుంచి ట్రైనింగ్ ముందుకు రావాలి. ఈ పిల్లలే ఈ భారాన్ని ఎత్తుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ రాబోయే కాలంలో, ఇప్పుడు ఆ జనరేషన్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్స్ని వీళ్ళందరినీ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని మళ్లించేటువంటి భారము ఎవరి మీద మోపబడి ఉంది? పిల్లగాడిదల మీద, పెద్ద గాడిదల మీద? ఏమనుకోకుండా దయచేసి, ఎవరి మీద మోపబడి ఉంది? అంతే. ఆయన కోరుకునేది ఏ గాడిదను, ఆయన ఎక్కింది ఏ గాడిద? అంతే. పిల్లల మీద ఉందండి, మన మీదే ఉంది ఆ భారము. ఆయన భారాన్ని పంచుకునేవాళ్ళు కావాలి. ఇప్పుడు ప్రభు యొక్క భారమును పంచుకునేవాళ్ళు కావాలి. ఇక్కడ సమర స్త్రీ ఏం చేసిందంట? నీళ్ళ కోసం వెళ్ళింది. షార్ట్కట్లో చెప్పేస్తున్నా. దాహానికి ఇమ్మని అడిగింది, ఆడ ముచ్చట్లు పెట్టుకుంది. యేసు ప్రభు ఏమన్నాడు? 4:13, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనును, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఇంకెప్పుడు దప్పికొనడు అని అంటే, అక్కడ వాళ్ళిద్దరికీ కొంత డిస్కషన్ జరిగింది. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునికే వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండును. ఈ డిస్కషన్ అంతా జరిగింది కదా. ఇదంతా ఇప్పుడు వివరణ మనకు ముఖ్యం కాదు. కానీ నీళ్ల కోసము వెళ్ళినటువంటి సమరయ స్త్రీ అక్కడ నీళ్లు తాగిందా? నీళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిందా? లేదు. ఆ స్త్రీ 28వ వచనం చూసినట్లయితే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి కుండతో వచ్చింది. మార్గ మధ్యలో ప్రభువును కలుసుకుంది, ప్రభుతో మాట్లాడింది. ప్రభుతో మాట్లాడగానే ఆమె దాహం తీరిపోయింది. ఇక కుండతో పని లేదు. ఆ స్త్రీ తన కుండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడి ఈయన క్రీస్తు కాడని అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఊరు వారందరూ ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఊరు వారందరూ కూడా ప్రభు యొద్దకు రావడానికి కారకులు ఎవరండి? ఒక సమరయ స్త్రీ. ఒక్క స్త్రీ ఊరు వారందరినీ ప్రభు యొద్దకు నడిపించిందంట. 39వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఊరు వారందరినీ, సమరయుల్ని, అనేకులను, ఊరు వారందరినీ కూడా ప్రభు యొద్దకు నడిపించింది. ప్రభు యొద్దకు నడిపించగానే ఇక్కడ విచిత్రం ఏంటంటే, నీళ్ళ కోసం వచ్చినటువంటి స్త్రీ నీళ్లు పట్టుకెళ్ళలేదు.
అమ్మా నాకు దాహమునకి ఇమ్ము అని అడిగినటువంటి ప్రభువు నీళ్లు తాగలేదు. కానీ ఇద్దరు దాహం తీరిపోయింది. దాహానికి ఇమ్మని ముందు ఎవరు అడిగారు? 7వ వచనంలో ప్రభు అడిగాడు, యేసు నాకు దాహమునకి ఇమ్ము అని ఆమెను అడిగాను. ఖాళీ కుండ పట్టుకొస్తే ఆ కుండలో ఇంకప్పటికి నీళ్ళు లేవు. ఆ కుండలో నీళ్ళు ఉన్నాయేంటి దాహానికి ఇమ్మని అడగడానికి? అడిగేటప్పుడు కుండలో నీళ్ళు ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. అందుకే అంటుంది, అందుకే ఆమె చర్చ మొదలెట్టింది. నాకు దాహానికి ఇమ్మని అడిగాడు. ఆమె దాహానికి ఇమ్మని అడిగిన వెంటనే ఇస్తే ఇస్తానని, లేకపోతే ఇవ్వననాలి. మా సమరయ్యల దగ్గర మీరెందుకు తాగుతారు? మేము అంటరాని వాళ్ళం, అంటరాని కులం నుంచి వచ్చాం, మా నీళ్ళు మీరెందుకు తాగుతారు? ఇట్లా డిస్కషన్ పెట్టుకుంది. ప్రభువుకి అంటరాని వారు, ఆ వారు, ఈ వారు, ఏ వారు లేదు, ఒకటే వారు, అందరూ ఒకటే ప్రభు. చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని విని, ప్రభు ఎవరింటికాడ దిగాడంట? చర్మకారుడైన సీమోను. చర్మకారుడు అంటే చర్మములు శుద్ధి చేయవాడు. ఆయన బస చేసినటువంటి గృహాలు చూస్తుంటే ఆయన ఇదిగో సమరయుల యొద్దకు వెళ్ళాడు, యూదుల యొద్దకు వెళ్ళాడు, పరిసయ్యులు, శాస్త్రులు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అందరినీ కలుసుకున్నాడు. ఆయన అందరినీ కలుపుకున్నాడు. అందరూ కలిపి ఏక సంఘముగా ఉండాలనేది ప్రభువు యొక్క కోరిక. ఇక్కడ చూడు, మేము సమరయులు, మీరు యూదులు, మీరు మాతో సాంగత్యం చేయరు కదా, మీరు ఆవారు, మీరు పెద్దవారు, మేము చిన్నవారు, ఇది ఈ డిఫరెన్స్ ఏమీ లేవు. ప్రభు వీటికి ఒప్పుకోలేదు. నీకెందుకమ్మా, నేను యూదుడైతే ఏంటి, నీకు సమరయుడు, నీకు కావాల్సింది జలము. నువ్వు జలము కోసం వచ్చావు, నేను ఇచ్చేది జీవజలము. నేను ఇచ్చేటువంటి ఆ జీవజలం గురించి కనుక తెలిస్తే దాని గురించి అడుగుతాను, అది అడుగు. ఇద్దరి యొక్క మాటల్లో, ప్రభు యొక్క మాటల్లో ఆ జీవజలము దాని యొక్క రుచి ఏమిటో తెలిసింది ఆమెకి. ఆ జీవజలం ఆమె గ్రహించింది. ఆమె దాహం తీరిపోయింది. ఖాళీ కొండను అక్కడ విడిచి ఊరిలోనికి వెళ్ళి ఊరు వారందరూ ప్రభు యొద్దకు నడిపించుకొచ్చింది. ఊరు వారందరూ ప్రభు దగ్గరికి వచ్చేసరికి, ఊరు వారందరికీ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించేసరికి ప్రభువుకున్న దాహం తీరిపోయింది. ఈరోజు సిలువలో మన ధ్యానం చేసుకుంటాం. నాకు దాహం మనకేమో, నేను దప్పికొనుచున్నాను. ఏంటి ఆయన దప్పిక? ఆయన దప్పిక ఎలా తీరుతుంది? సమరయ స్త్రీ ఆయన దప్పికను ఎట్లా తీర్చింది? ఆయనకి నీళ్ళిచ్చి దప్పిక తీర్చిందా? ఊరి జనాన్నంతా ఆయన దగ్గరికి తీసుకుని వస్తే ఆయన దప్పిక తీరిపోయింది. ఊరి వారందరూ వచ్చి ఆయన మాటలు విని, జీవజలములతో నిండినటువంటి ఆయన మాటలు విని ఆయన ఆశ్రయిస్తే, ఆయన కింద ఆయన రక్షణలోకి వస్తే, రక్షించబడితే ప్రభు యొక్క దాహం తీరిపోతుంది, ప్రభు యొక్క ఆకలి తీరిపోతుంది. దేవుని యొక్క రాజ్యముని ఈ లోకం నిర్మించడమే ఆయనకు ఆహారము. ఆయన ఆకలి దప్పిక. ఆయన ఆకలి దేని గురించి, ఆయన దప్పిక దేని గురించి అంటే మనమందరం కూడా రక్షించబడాలి. ఈ ఊరి వారందరూ, ఈ దేశంలో వాళ్ళందరూ, ఈ ప్రపంచంలోని వారందరూ, ఏ ఒక్క నరుడు నశించిపోవటం నాకు ఇష్టం లేదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది రక్షించబడాలి. అది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ప్రభు యొక్క ఆకలి మనము తీర్చాలి, ప్రభు యొక్క దాహాన్ని మనం తీర్చాలి. ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే, ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నామంటే, ప్రభువు భారము మోయువారు కావలెను. ప్రభువు భారము నెత్తి మీద వేసుకుని, భుజాల మీద వేసుకుని ప్రభువు భారమును పంచుకునే వాళ్ళు కావాలి. ఇప్పుడు అందుకే భారవాహక పశువు పిల్లను ఆయన కోరుకున్నాడు. ఆయన భారమును పంచుకునేటువంటి పిల్లలు కావాలి. ఆయన రాజ్య భారమును పంచుకునేటువంటి పిల్లలు కావాలి. ఆయన రాజ్య సువార్తను ప్రకటించేటువంటి పిల్లలు కావాలి. ఆయన రాజ్యంలో అనేకులను చేర్చేటువంటి పిల్లలు ఆయన కావాలి. ఇప్పుడు అందరం కూడా ఏక సంఘముగా కలిసి ఏక మనసు కలిగి ప్రభు వచ్చేసరికి మనమందరం కూడా ఎత్తపడాలి. అది దేవుని కోరిక. అసలు ప్రభు వచ్చినందుకు ఆ విషయాన్ని మర్చిపోయి ప్రభు దగ్గరికి ఎందుకు వస్తామంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు 3 రకాల జనులు ఉన్నారు. 3 రకాల గుంపులు. మొదటి గుంపు తిండి కొరకు వచ్చేవాళ్ళు. తిండి, బట్ట, కూడు, గూడు, గుడ్డ. ఎందుకు బ్రతుకుతున్నామయ్యా అంటే నిత్యావసరాలు ఏంటయ్యి? కూడు, గూడు, గుడ్డ. ఈ 3 ఉంటే చాలు, బ్రతికిపోతాం హాయిగా. 2 స్వస్థత కొరకు వచ్చేవాళ్ళు. 3 దేవుని యొక్క రాజ్యాన్ని ఆశించి వచ్చేవాళ్ళు.
మొదటి గుంపు అసలు దేవుని దగ్గరకు ఈ దినాల్లో కూడా ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే ఆ ప్రభువు నమ్ముకుంటే పెద్ద పెద్దవాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు. ఆ యేసు ప్రభు దయవలండి నాకు తిండికి బట్టకు ఏమీ లోటు లేకుండా చేసేయండి ప్రభు, ఈ జీవితానికి నాకు ఇంతే చాలు, ఇంకేం అవసరం లేదు. పెద్దవాళ్ళు కొంతమంది చెప్పే సాక్ష్యాలు ఎలా ఉండే అంటే ఆ దేవుని దయ వల్ల నాకు తిండికి బట్టకు ఇంటికి ఒంటికి తిరగడానికి ఏమీ లోటు లేదు, దేవుడు నాకు పచ్చిక గల చోట్ల పరుణి చేశాడు, ఆ పచ్చగడి తినుకుంటూ హాయిగా నిద్రపోతుంది గొర్రె. ఎందుకు చెప్తున్నానంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. పచ్చిక గల చోటు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో మరొక విశేషమైనటువంటి చోటు కూడా ఉంది. పరమగీతము 2:16 ఒకసారి చూడండి ఎందుకు వచ్చింది. పరమగీతము 2:16 ఒక్క మాట చూడండి. అది వేరే ప్రసంగం కానీ మీకు ఒక మాట చూపించేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. మనం పచ్చికతోటి సంతృప్తి చెందుతూ ఉంటాం. పచ్చికతోటే కాదండి, పచ్చిక కంటే శ్రేష్టమైనటువంటి ఆహారం మరొకటి. పరమగీతము 2వ అధ్యాయము 16వ వచనం, పేజీ నంబర్ 564. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చాలమ్మా, చాలు, ఒక్క మాట చాలు. దావీదు అనుభవంలో మందని ఎక్కడ మేపుతున్నాడు? పచ్చిక గల చోట్ల. 23వ కీర్తన తెలుసు కదా మీ అందరికీ. పచ్చిక గల చోట్ల మనందరికీ బాగా ఇష్టం. పచ్చిక గల చోట్ల ఆయన మందను పరుండ చేయించున్నాడు. ఇక్కడంట పచ్చగడ్డి ఉన్న చోట గొర్రెపిల్ల ఏం చేస్తుంది? పచ్చగడ్డి బాగా తినలేక ఇక తినలేని పరిస్థితుల్లో కడుపు నిండిపోయి ఆ పచ్చిక మీద నిద్రపోద్దు. అది పచ్చిక గల చోట పరుండు చేయుట అంటే. పచ్చగడ్డి చూడగానే గొర్రెపిల్ల అబ్బా ఎంత మంచి పచ్చిక దొరికిందని వెళ్ళి పడుకుంటుందా? తింటుందండి? నిద్రపోద్దా పచ్చిక మీద? భలే పచ్చిక దొరికిందని చెప్పేసి హాయిగా పడుకుంటుందా? ఎప్పుడు పడుకుంటుంది? బాగా తిని ఆ పచ్చిక మీద పడుకుంటుంది. పచ్చిక గల చోట్ల పరుండు చేయించున్నాడు. అది దావీదు మహారాజు అనుభవం. ఆయనకంటే శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన అనుభవంలో ఉన్నటువంటి సొలొమోను ఏం చెప్తున్నాడంటే, పద్మములున్న చోట అతడు మందను. పద్మములు ఎక్కడ దొరుకుతాయి? కొంచెం జాగ్రత్త వినండి, కొద్ది టైం అయినా నొచ్చుకోకండి. పద్మములు ఎక్కడ దొరుకును? పద్మములు ఎక్కడ దొరుకుతాయి? కొలనులో దొరుకుతాయి, చెరువులో దొరుకుతాయి. ఎవరైనా చూసారా పద్మాల్ని? నేను ఒకసారి ఎక్కడి నుంచి జోగిపేట నుంచి మెదక్ వెళ్ళేటువంటి రూట్లో ఆ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద చెరువు ఉంది. పద్మములు విరబూసుంటాయి. చాలా చెరువులు ఉన్నాయి ఇక్కడ. కొలంలో తామర పువ్వు తెలుసు కదా, అయ్యగారు చక్కగా గుర్చేశారు. తామర పువ్వు ఈ ప్రాంతంలో వాటిని పద్మములు అంటాం, కలువ పువ్వు అంటాం. తామర ఎంతమంది చూశారు కలువ పువ్వులు? ఇవి ఎక్కడ దొరుకుతాయి? నేల మీద దొరుకుతాయా? కొలంలో దొరుకుతాయా? కొలంలో దొరుకుతాయి, నీటిలో దొరుకుతాయి. అంటే ఈ తామర పువ్వు యొక్క లక్షణం ఏంటంటే అది దాని పుట్టుక స్థానము బురద. దాని వేరెక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. పుష్పం ఎక్కడుంటుంది? ఆ బురద నీటి నుండి పైకి వచ్చి వికసిస్తుంది నీటి పైన. దాని మరో విశేష లక్షణం ఏంటంటే ఆ తామర పువ్వు మీద బురద నీరు తనకు అంటనివ్వదు. ఆ బురద నీరు కనుక దాని మీద పడింది అనుకోండి, అలా వదిలించేస్తుంది అంతే, అసలు అంటుకొని. ఇహలోక మాలిన్యము తనకు అంటనివ్వకుండా పవిత్ర జీవితం జీవించేటువంటిది కలువ పువ్వు. పచ్చగడ్డి తినేటప్పుడు గడ్డితో పాటు బురద మట్టి అన్నీ లొంగేడి తినేస్తుంది గొర్రెపిల్ల. అంతే కదా? పచ్చిక బయల్లోకి వెళ్ళి గడ్డి పీక్కుని తినడం అంటే గడ్డితో పాటు మట్టి, బురద, ఇసుక, చెత్త చెదర అన్నీ నింపేసుకుంటుంది. అన్నీ నింపుకుని హాయిగా నిద్రపోతుందంట. చాలు, నా జీవితానికి ఇంతే చాలు, ఇంకేం అవసరం లేదు. పచ్చిగల చోట్ల మంచి ఉద్యోగం ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్టలు, తిరగడానికి కారు, బండి, చాలు ప్రభా ఈ జీవితానికి, ఇంకెంతకంటే ఎక్కువ అవసరం లేదు. కూడు గూడు గుడ్డ ఇంతే చాలు. ఇది ఒక గుంపు. కానీ శ్రేష్టమైనటువంటి అనుభవాలు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు కోరుకునేటువంటి గుంపు మరొకటి ఉంది. అది కోరుకునేది ఏంటి? పద్మములు. ఈ పద్మములు బురదలో ఉండవు. గడ్డి యొక్క టేస్ట్ వేరు, పద్మము యొక్క టేస్ట్ వేరు. ఇక్కడ గొర్రెపిల్ల పద్మములు పూజిస్తుంది. పద్మములు లోతైన జలములో నుంచి పుట్టుకొస్తాయి. లోతైనటువంటి అనుభవము, లోతైన ప్రార్థనా జీవితం కలిగి ఉంది.
లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇది లోయల్లో పుడుతుంది. లోయల్లో ఆ ప్రక్క కొండ, ఈ ప్రక్క కొండ, మధ్యలో లోయ. లోయల్లో పుట్టినటువంటి ఆ పద్మము కొరకు ఎవరైనా దొంగ వెళ్తాడండి? నీకు రోడ్డు మీదే ఎన్నో పద్మం దొరుకుతుంటే, ఎంత గడ్డి దొరుకుతుంటే, లోయలు దిగి ఆ పద్మాన్ని కోసుకోవడానికి ఎవరు వెళ్తారు? అంటే సురక్షితమైనటువంటి స్థలంలో ఉంది ఇక్కడ పద్మం. ఆ విషయాలు ఉంచండి. ఇక్కడ పద్మములు గడ్డి కంటే రుచి కలిగినవి, మధురమైనటువంటి మన్నా ఆహారంతో పోల్చాడు అక్కడ. శ్రేష్టమైనటువంటి ఆహారం, గడ్డి కంటే శ్రేష్టమైనటువంటి ఆహారం పద్మము. అది బురదలోనే పుడుతుంది, కానీ బురద తనకు అంటనివ్వదు. అది సూర్యరశ్మికి ఆ పద్మము వికసించి ఇంకా సౌందర్యంగా మారుతుంది. సూర్యరశ్మి అనగా నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు. ఆ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలను అది స్వీకరించి, నీతి సూర్యునిలోంచి ఆ వెలుగును, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు కదా ప్రభు. ఆ క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వెలుగును రిసీవ్ చేసుకుని అది వికసిస్తుంది. ఈ సంఘము, ఈ విశ్వాసి, ఈ గొర్రెపిల్ల ఎప్పుడు వికసిస్తుంది అంటే ఆ ప్రభువును చూసి, ఆ ప్రభువు మాటలు విని, ఆ ప్రభువులో ఉన్నటువంటి వెలుగును స్వీకరించి ఈ పద్మం వికసిస్తుంది. లోతైన స్థలాల్లో ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, ఇహలోక మాలిన్యం తనకు అంటనివ్వదు. ఇటువంటి శ్రేష్టమైన పద్మములున్న చోట మందను మేపుచున్నాడు. ఇక్కడ గొర్రె పిల్ల మేస్తుందా, నిద్రపోతుందా? మేస్తుందా, నిద్రపోతుందా? పరమగీతము 2:16 గొర్రె పిల్ల మేస్తుందా, నిద్రపోతుందా? పద్మములున్న చోట మందను మెళుకువ కలిగిన జీవితం, మెళుకువ కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉంది ఇక్కడ. పద్మములున్న చోట, పచ్చిక ఉన్న చోట బాగా తిని నిద్రపోతుంది. యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు 10 మంది కన్యకల్లో 5 మంది ఏం చేశారు? కునికి నిద్రించిరి. 5 మంది తమ దివిటీలు పట్టుకుని ఆ మండుచున్న దివిటీలతో మెళుకువ కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు వెళ్ళారు? ఎవరు ఎత్తబడ్డారు? పచ్చిక బాగా తిని పచ్చికలు నిద్రపోయిన వాళ్ళని తీసుకెళ్తున్నాడా? పద్మములు ఉన్న చోట మెళుకువ కలిగి ప్రార్థనా జీవితంలో ఉన్నవాడిని తీసుకుని వెళ్తున్నాడా? 10 మంది కన్యకలు ఉన్న లక్షణం ఏంటంటే 10 మంది కన్యలే. చాలా జాగ్రత్త వినాలి ఇక్కడ. 10 మంది కన్యలే. కన్య అనగా పురుషుని ఎరుగనిది, ఇహలోక మాలిన్యం తనకు అంటలేదు, పరిశుద్ధురాలే, పవిత్రురాలే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కన్యలే. ఇప్పుడు ఈ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా కన్యలు. ఒక 200 మంది ఉన్నారు అనుకుందాం. 200 మంది కన్యలే. మనమేమనుకుంటాం? ఈ 200 మంది మేము కన్యలం, మేము పరిశుద్ధులం, పవిత్రులం, ఇహలోక మాలిన్యాన్ని కడిగేసుకున్నాం, పరిశుద్ధంగా ఉన్నాం, రేపు పొద్దున యేసు ప్రభు వస్తే ఎత్తబడేది మేమే అని ధైర్యంగా ఉంటాం. తప్పులేదు. కానీ ప్రభు ఎంతమందిని తీసుకెళ్తున్నాడు? 10 మందిలో 5 మందిని, 20లో ఒక్కరిని. 20 కలిసి ఒక మంచం మీద పరుండి ఉండేద్దరు, ఒకరు కొనుపోబడును, ఒకరు 20 కలిసి తిరుగులు విసురుచుందురు, ఒకరు కొనుపోబడును. 50%. 2లో ఒకరు, 10 మందిలో 5. అంటే 50%. అంటే సపోజ్ ప్రభు లెక్క ప్రకారం ఈ రాత్రి కనుక ప్రభు వస్తే, లేదా ఈ సమయంలో కనుక ప్రభు వస్తే ఎంతమంది ఎత్తబడుతున్నారు? 10లో 5, 100లో 50, 200లో. అంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది? మన దృష్టికి మనం అందరం పరిశుద్ధులమేనండి, మనందరం కన్యలమే, మన 10 మంది కన్యలో ఉన్నాం ఇప్పుడు. కానీ దేవుని దృష్టిలో ఈ 10లో 5 మందికే టిక్కు పెడుతున్నాడు ఆయన. 50% టిక్కు పెడుతున్నాడు. మన దృష్టిలో మనం కన్యలు అనుకుంటే కాదు. సిద్ధపడిన కన్యలు వేరు, సిద్ధపాటు లేని కన్యలు వేరు. కన్యగా ఉన్నంత మాత్రాన లేదు, మన దృష్టికి మనం పరిశుద్ధంగా ఉన్నంత మాత్రాన ప్రభువు రాకడలో మనం ఎత్తబడుతున్నాం అంటే గ్యారెంటీ లేదు అక్కడ. ప్రభువు దృష్టిలో ఎవరు సిద్ధపడినటువంటి కన్యలు అంటే వాళ్ళ యొక్క దివిటీలు వెలుగుతూ ఉండాలి. తిని నిద్రపోయి కునికి నిద్రించిన వారు ఆయనకు అవసరం లేదు. పచ్చిక గల చోట్ల నాకు ఇంతే చాలు ప్రభా, ఈ జీవితానికి ఈ పచ్చిక, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి వ్యాపారాన్ని ఇచ్చావు, మంచి వ్యవసాయాన్ని ఇచ్చావు, బాగా తిని
చక్కగా హాయిగా నిద్రపోవడానికి ఈ స్థితిని ఇచ్చావు, నాకు ఇంతే చాలు, ఇంకా నాకు ఈ జీవితంలో ఏమీ అవసరం లేదు ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ గుంపు ఒకటి. కూడు గూడు గుడ్డ కొరకు ప్రభు దగ్గరికి వచ్చే గుంపు ఒకటి. పచ్చిక కొరకు వచ్చేటువంటి గుంపు ఒకటి. పచ్చిక బాగా తిని నిద్రపోయే గుంపు ఒకటి. ఆ గుంపు ఆయనకి అవసరం లేదు. ఏం చేస్తాడు? అడుగునప్పుడు ఇస్తాడు అంతే. మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు. ఏం అడుగుతున్నావు? నువ్వు అడగమన్నావు కదా ప్రభా, నాకు బాగా పచ్చిక బయలు కావాలి ప్రభా, మంచి పచ్చిక కావాలి ప్రభా అని అడిగేవాళ్ళు ఒక బ్యాచ్. నో 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 నో, ఈ పచ్చికతో నాకేం పని, నాకు పద్మములే కావాలి, మంచి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అనుభవాలే నాకు కావాలి, ఎప్పుడు నీతో సహవాసం చేసేటువంటి అనుభవం కావాలి, ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి నాకు అవసరం లేదు, శ్రేష్టమైనటువంటి పద్మముల అనుభవం నాకు కావాలి, ఆత్మ సంబంధం అనుభవాలు కావాలి, నీతో సహవాసం కావాలి, లోతైన అనుభవం కావాలి, లోతైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటూ కావాలి. ఇటువంటి కోరికలు కోరేవాళ్ళు ప్రభువును అడిగి ఆ లోతైన అనుభవం వాళ్ళ 100 30 60 100. ఎండుగడ్డి పచ్చగడ్డి పద్మములు, ఎండుగడ్డి పచ్చగడ్డి పద్మములు. కొన్ని ప్రాంతాలు ఏం చేస్తారంటే పచ్చగడ్డి కూడా దొరకదు, పచ్చిక కూడా దొరకని చోట ఏం చేస్తారు? నేను కోస్టల్ ఏరియాలో వెస్ట్ గోదావరి ప్రాంతం, అది ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇక్కడ మెదక్ జిల్లా మెతుకు సీమ అని ఎట్లా అంటారో వరి బాగా పండుతుంది. అక్కడ కూడా మాకు వరి బాగా పండుతుంది. ఎంత ఒక జానడు స్థలాన్ని కూడా విడిచిపెట్టరు, వరి పంట వేసేస్తారు అంతే, ఇళ్ళ చుట్టూ వరి పొలాలే ఉంటాయి. మరి ఈ పశువులు మేపడానికి ఈ స్థలం దొరకదు. రైతులు ఏం చేస్తారు? ఈ వరి గడ్డంతా పంటకాలంలో ఈ వరి గడ్డంతా పేర్చేసి గడ్డి ఓమని ఓ పక్కన పేర్చేస్తారు. మరలా పంట వచ్చే వరకు ఈ గడ్డిని, ఎండిపోయిన గడ్డిని రోజుకి అంతంత తీసి వేస్తూ ఉంటాడు బర్రెలకి, గొర్రెలకి, పశువులకి. ఉన్నాయి ఇక్కడ గడ్డి మామూలు? అక్కడ కనిపించలేదు సరిగ్గా. గడ్డి మామూలు ఉన్నాయండి? గడ్డి మామూలు. ఏం చేస్తాడు? ఈ 6 నెలలకు ఒక పంట, దాళవా సారవా అంటారు, 6 నెలలకు ఒక పంట కదా వరి పంట. మరలా సెకండ్ క్రాప్ వచ్చే వరకు ఇదే గడ్డిని ఎండబెట్టి రోజుకి అంత గడ్డి తీసి మెపుతూ ఉంటాడు కట్టేసి. అది ఎండుగడ్డి, అది 30. దానికంటే శ్రేష్టమైంది పచ్చగడ్డి 60. అంతకంటే ఉన్నతమైంది శ్రేష్టమైంది 100 పద్మములు. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. ఎవరైతే ఈ పద్మములో మేసేటువంటి అనుభవము కలిగి ఉన్నారో వారి కొరకే వస్తున్నాడు ప్రభు రెండోసారి. పద్మములు మేసేటువంటి అనుభవము ఏ విశ్వాసకైతే ఉందో, ఏ గొర్రె పిల్లకైతే ఉందో వాళ్ళందరినీ కూడా పోగు చేసి తీసుకుని వెళ్తున్నాడు. మత్తయి సువార్త 24:31-32 ఏమనుందంటే, ప్రభువు రాకడలో ఆయన ప్రోగు చేయును. చూడండి, మత్తయి సువార్త 24:31-32. గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని ప్రోగు చేతురు. వినండి, ఇక్కడ జాగ్రత్త వినండి. మనం అనుకుంటాం మన సంఘంలో సభ్యులం అయిపోయాం, అయ్యగారి దగ్గర లిస్ట్ ఉంది, యేసు ప్రభు రాగానే రెండవసారి నా కుమారుడా ఏది నీ సంఘ సభ్యుల లిస్టు ప్రవేశపెట్టండి, ఆయన మొత్తం అందరు లిస్ట్ ఇచ్చేస్తారు. గుడికి వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలతో సహా మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు. వీళ్ళందరూ మా సంఘమే ప్రభు, వీళ్ళందరూ పరలోకానికి తీసుకెళ్ళిపోమని చెప్పి సైగా రికమెండేషన్ ఇస్తారు. ప్రభు ఒకసారి లిస్టు పరిశీలన చేస్తాడు. ఆయన టిక్కు పెట్టాలి అందులో, ఆ లిస్టులో. అయ్యగారి టిక్కు పెడితే కాదు, మనం రాయించుకుంటే కాదు, అయ్యగారికి అందరినీ రికమెండ్ చేస్తారు. కానీ ప్రభువు 50% ఓన్లీ, 10 మందిలో 5 మంది, సగం మందికే టిక్కు పెడుతున్నాడు. మిగిలిన సగం మంది ఎందుకు పెడతలేదు? వాళ్ళ దివిటీలు మండుచుండట్లేదు. ఎందుకు మండుచుండటలేదు? వారి దివిటీల్లో తైలము లేదు. తైలమునగా ప్రార్థన అనే తైలము లేదు.
ప్రార్థన అనే తైలం ఉండాలి, పరిశుద్ధాత్మ అగ్ని చేత మండించబడాలి. ప్రార్థన అనే తైలము సమృద్ధిగా ఉండాలి, పరిశుద్ధాత్మ అగ్ని చేత మండించబడినప్పుడే ఆ దివిటి మండుతూ ఉంటుంది. ఎవరి దివిటీలు అయితే, ఎవరి ఆత్మలు అయితే మండుతూ ఉన్నాయో, ఆ మండుతున్నటువంటి దివిటీలు కలిగిన వారిని మాత్రమే సిద్ధపడిన కన్యలు, వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళుతున్నారు. మనం ఇన్ని సంవత్సరాలుగా భక్తి చేసి, అయ్యగారు చెప్పారు, నేను ఇక్కడికి వచ్చే ముందు దాదాపు చాలా పురాతన కాలమైనటువంటి సంఘం అంట ఇది. సంతోషం గుడి నిండారు. మరి ప్రతి వారం ఇలాగే నిండుతున్నారు అనుకుంటా. నేను చాలా సంఘాలు తిరుగుతూ ఉంటాను. అక్కడ నేను ఆ సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మారుమూల ఉన్నటువంటి చిన్న చిన్న సంఘాలు కూడా తిరుగుతూ ఉంటే గుడి నిండిపోయి గుడి పట్టతలేదు. అయ్యగారితో నేను అదే అన్నాను, అయ్యగారు మీరు ఆ సంగారెడ్డి పాస్టేట్ విడిచి వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ వచ్చేసేసిందని చెప్తున్నాను నేను. ఆ సంగారెడ్డి చర్చి కూడా నిండగా బయట ఎక్స్టెన్షన్ మొదలెట్టాం. అప్పుడు గుడి ఎంత ఉందో ఇంకా బయట ఇంకా అంతమంది జనాలు పట్టడానికి సరిపడగా షెడ్ వేశారు. ప్రతి ఇది కూడా చాలా కొత్త చర్చి నిర్మించడానికి ఒక 10 కోట్లతో బడ్జెట్తో ప్రారంభమైంది. అయ్యగారు ఉన్న కాలంలో ఒక ఉజ్జీవం, ప్రతి గ్రామానికి వెళ్ళిపోవడం, సంఘానికి వెళ్ళిపోవడం, ఇంటింటికి తిరగడం, స్వార్థ సేవ విస్తృతంగా. అప్పుడు ఆ దినాల్లో ఆ దైవ సేవకులు చేసినటువంటి ఆ పనికి ప్రతిఫలం ఇప్పుడు చూస్తున్నాం మేము ప్రజెంట్. ఇంత చిన్న సంఘానికి పంపారేంటి అయ్యగారు అని అడిగిన ప్రశ్న. ఇక్కడ కూడా అటువంటి ఒక ఉజ్జీవం, ఒక అభివృద్ధి ఇక్కడ కనపడాలి. అందుకే అయ్యగారిని ఇక్కడ పంపించారు. ఇక్కడ మీరు ఈ కాలంలో ఇటువంటి దైవజనులు మీరు కలిగి ఉండటం ఒక ధన్యత. అది మీరు అర్థం చేసుకోవాలి. అది సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు సందర్భం వచ్చింది మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పోయేసరికి అబ్బా గుడి పట్టలేదండి బాబు, ఈ గుడి పడతలేదు, ఈ గుడి మాకు చాలదు, ఇంకా మాకు పెద్ద గుడి కావాలని సంఘం నుంచి ఒక ఫోర్స్ రావాలి. ఫోర్స్ వచ్చింది అక్కడ సంగారెడ్డిలో. పెద్ద గుడికి ప్లాన్ చేశారు. మంచిది. ఇప్పుడు పట్టజాలనంత నేను ఎందుకు చెప్తున్నా, ఎక్కడి నుంచి వచ్చామంటే, ఇప్పుడు మనము ఎంతమంది ఉన్నాం కదా, ప్రభువు రాకడలో అయ్యగారు చేసిన పని అయ్యగారు చేశారు, ఎంతమంది వచ్చేసారు. కానీ దేవుని దృష్టి మరొకటి ఉంది. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు. నికోదేముతో చెప్తున్నాడు యోహాను సువార్త 2వ అధ్యాయం 3-4 వచనాల్లో. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించడం అనగా ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగానే ముగించేస్తాను. అయ్యగారు ఒక 5-10 నిమిషాలు నేను ముగించేస్తాను. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట, ఈ సందర్భం వచ్చింది. ఇప్పుడు పేతురు ఉన్నాడు. పేతురు సిలువకు ముందు, ప్రభు పునరుత్థానానికి ముందు, సిలువ ఎళ్ళక ముందు, కోడి కూయికి మునిపి 3 సార్లు ఆయనతో కూడా కలిసిన శిష్యుని అని చెప్పేసి చెప్పడానికి అబద్ధం ఆడాడు, బొంకాడు. తెలుసు కదా, అందరికీ తెలుసు ఆ స్టోరీ మీకు. ఒక చిన్న అమ్మాయి దగ్గర, ఒక చిన్న పాప దగ్గర నేను ప్రభువు యొక్క శిష్యుడని చెప్పడానికి భయపడినటువంటి పేతురు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం వచ్చేసరికి యెరూషలేము దేవాలయంలో నిలబడి ఒక ప్రసంగం చేసేసరికి 3,000 మంది ఒకేసారి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ పొందారు. ఇంత ధైర్యం పేతురులో ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో వారి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపంలో దిగిరాగా వారు ఆత్మపూర్ణులయ్యి ఆత్మ బాప్తిస్మము పొందిన తరువాత, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఆత్మ బాప్తిసం పొందాడైనా. మేడగదిలో అగ్ని నాలుకల రూపంలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఇప్పుడు యెరూషలేము దేవాలయం నిలబడి ప్రసంగిస్తున్నాడు. అప్పుడు చీకటిలో, తెల్లవారుజామున కోడిగూయి వేళ చీకటిలో ఒక చిన్న అమ్మాయి దగ్గర ఆ ప్రభువు శిష్యుడని సాక్ష్యం ఇవ్వలేని పేతురు, ఒక చిన్న అమ్మాయి దగ్గర సాక్ష్యం చెప్పడానికి భయపడిపోయినటువంటి, ప్రాణానికి భయపడినటువంటి పేతురు ఇప్పుడు పట్టపగలు యెరూషలేము దేవాలయంలో ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చంపుతారా చంపుకోండి, చస్తే క్రీస్తు కొరకు, వెళ్ళిపోతాం, తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతాం, నాకేం నష్టం లేదు, కానీ ఈ మాటలు మాత్రం నేను చెప్పకుండా విడిచిపెట్టను. మూర్ఖులారా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మారు మనసు పొంది రక్షణ పొందడని హెచ్చరించాడు. అంతే. దేవాలయంలో ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు అందరూ ఉండగా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ మూలముగా జన్మించిన తర్వాత. మనమందరము కూడా నీటి మూలముగా జన్మించడానికి ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. నీటి మూలముగా అంటే బాప్తిస్మం, నీటి బాప్తిస్మం పొందుకున్న తర్వాత అమ్మయ్య అయిపోయింది, ఇక మన డ్యూటీ హాయిగా పచ్చిక బయల్లో
నిద్రపోవడానికి వెళ్ళిపోతారు అంతే. నో, నీటి బాప్తిసం పొందినటువంటి మనము, పచ్చిక బయలులో ఉన్నటువంటి మనము ఆత్మ బాప్తిసానికి వెళ్ళాలి. అదే పద్మములు ఉన్న చోటు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మచేత వెలిగించబడాలి. ఆ ప్రార్థన అనేటువంటి తైలము సమృద్ధిగా ఈ హృదయంలో నింపుకోవాలి. ఈ ఆత్మ వెలుగుతూ ఉంది. ఎవరైతే వెలుగుతూ ఉన్నారో వాళ్ళని తీసుకుపోవడానికి వస్తున్నాడు. అటువంటి గొర్రె పిల్ల కావాలి, అటువంటి గాడిద పిల్ల కావాలి ప్రభువు మెచ్చిన గాడిద, ప్రభువుకు నచ్చినటువంటి గొర్రె పిల్ల, ప్రభువుకు నచ్చినటువంటి గాడిద పిల్ల. గాడిద పిల్ల కానీ, గొర్రె పిల్ల కానీ, మనిషి పిల్లే కానీ, ఎవరైనా కానీ, క్యారెక్టర్ పేరు ఏదైనా సరే ఆయనకు కావాల్సింది ఒక ఆత్మ అంతే. ప్రభువుకు ఎవరు నచ్చుతున్నారు? ప్రభువుకు మెచ్చేవారు. ఇక్కడ ప్రభువుకు నచ్చినటువంటి గాడిద పిల్ల వస్త్రముల మీద నడిచింది. ప్రభువు కొరకు వస్త్రములు పరచగా వస్త్రం మీద ఎవరు నడిచారు? ప్రభువు నడిచాడా? ప్రభువును మోసిన గాడిద నడిచిందా? మనము గనక మన జీవితంలో ప్రభువును మోసినట్లయితే మనల్ని ఎక్కడ నడిపిస్తాడు? నీ పాదములకు రాయి తగలకుండా వస్త్రముల మీద నడిపిస్తాడండి. నీ పాదములు కందిపోకుండా, నీ పాదాలకి కాలిపోకుండా. నీ జీవితంలో నువ్వు గనక ప్రభువును మోసినట్లయితే, నీలో ప్రభువు ఉన్నట్లయితే, నీవు ప్రభువును మోస్తే ప్రభువు నిన్ను నీ పాదములు కందిపోకుండా వస్త్రముల మీద నడిపిస్తున్నాడు. చాలామంది ఈ విషయంలో ఒక చిన్న ఒక స్టోరీ చెప్తారు, మీకు జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు ప్రభువును మోసిన గాడిదంట రెండో రోజు అదే దారికి వచ్చిందంట. నిన్న అందరూ కూడా నా ముందు వస్త్రాలు పరిచారు కదా, ఈరోజు కూడా పరుస్తారేమో, ఈరోజు కూడా నాకు బాగా సన్మానం చేస్తారు, నన్ను అందరూ బాగా గుర్తుపెట్టుకుని నిన్న నేను ప్రభువును మోసుకొచ్చాను కదా, ఈరోజు కూడా బాగా సన్మానం చేస్తారని అదే వీధిలోకి వెళ్ళిందంట. ఎవరూ పట్టించుకోలేదంట. ఎందుకు పట్టించుకోలేదు? ఆ గాడిద మీద ప్రభు ఉన్నాడా? ప్రభువు నీలో ఉన్నంత వరకే నీకు విలువ. ప్రభువు గాడిద మీద ఉన్నంత వరకే గాడిదకు విలువ. ప్రభు మనలో లేడనుకోండి, జీరో, ఇంకెందుకు పనికిరం ఇక మనం. ఎందుకండి అసలు మన ధ్యేయం ఏంటి, మన లక్ష్యం ఏంటి? పరలోకం కొట్టేయాలి. నేను ముగిస్తున్న, ఎక్కువ సమయం నేను తీసుకోవడం పద్ధతి కాదు, కానీ 3 గుంపులని చెప్పాను కదా. తిండి కొరకు, బట్ట కొరకు, ఇంటి కొరకు వచ్చేవాళ్ళు, ఇల్లు వాకిలి తిండి బట్ట కొరకు వచ్చేవాళ్ళు మొదటి గుంపు. రెండో గుంపు రోగము కొరకు. రోగం ఎప్పుడు వచ్చును? తిండి ఎక్కువైనచో రోగము ఎక్కువగును. ఈ దినాల్లో వచ్చే రోగాలన్నీ కూడా తిండి ఎక్కువై వచ్చే రోగాలండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం తిండి లేక కడుపు లోపలికి వెళ్ళిపోయి పక్క చిక్కిపోయి రక్తహీనత, ఆకలి చావులు ఇలా ఉండి, ఇప్పుడు రక్తహీనత కాదు, రక్తం ఎక్కువైపోయి బీపీ, తిండి ఎక్కువైపోయి షుగర్, గ్యాస్ట్రిక్, అల్సర్, ఏ రోగమైనా చూసుకోండి, తిండి ఎక్కువై వస్తుందా తక్కువై వస్తుందా? ముగించేస్తున్నా దయచేసి, ఎండగా ఉంది, దయచేసి సమయం మళ్ళీ రాదు. ఈ రోజుల్లో వచ్చేటువంటి తిండి లేనంత కాలము తిండి కొరకు అడుగుతాం. నువ్వు ఉద్యోగం అడుగు, వ్యాపారం అడుగు, ఏదైనా అడుగు, తిండి లేనంత కాలము తిండిని అడిగావు. తిండి ఎక్కువయ్యి రోగం తెచ్చుకుని, రోగం తగ్గించు ప్రభా, రోగం స్వస్థపరచు ప్రభా, స్వస్థపరచు. ఇది స్వస్థత. మొట్టమొదటేమో జీవితమున సగభాగం తిండి కొరకు సరిపోవు, మిగిలిన ఆ సగభాగం స్వస్థతకే సరిపోవు. ఇంకా నువ్వు ఆత్మరక్షణ ఎక్కడ? ఇప్పుడు జనాలంతా స్వస్థల కొరకు పరిగెలెత్తుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ స్వస్థత కూడికలంటే అక్కడ జనం మూగిపోతున్నారు. ఏం చేసుకుంటామండి ఈ స్వస్థత? సంపూర్ణ స్వస్థత కలిగినటువంటి ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? సంపూర్ణ స్వస్థత కలిగినటువంటి ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? అగ్నిలో ఉన్నాడు. శరీరంలో ఎంత మాత్రము స్వస్థత లేని లాజరు ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున. అంటే ఈయనకున్న స్వస్థత పరలోకానికి చేర్చిందా? నిన్ను పరలోకానికి చేర్చలేని స్వస్థత నీకెందుకు? మనం పరలోకానికి వెళ్ళాలి, అదే మెయిన్, అంతే. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, అదే మన గోల్. ఇప్పుడు మనం దేని కొరకు వస్తున్నాం? ప్రభు దగ్గరికి. తిండి కొరకు వస్తున్నామా?
స్వస్థ కొరకు వస్తున్నామా? ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటూ వస్తున్నామా? ఆయన రాజ్యం అంటే సామాన్యం అనుకున్నారా? ఆడ ఆకలి లేదు, తప్పిక లేదు, ఎండ లేదు, వేడి లేదు. ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఒక శుభవార్త ఏంటో తెలుసా? మనం వెళ్ళబోయేటువంటి పరలోకములో మీకు వంట పని లేదు, ఇంటి పని లేదు, బట్టలు ఉతికే పని లేదు. పొద్దున్నే లేవగానే ఛాయ్ పెట్టడంతో మొదలవుద్ది వంట పని. రాత్రి పడుకునే వరకు వంట చేసినట్టే చేసినట్లన్నీ కడిగి, తిన్నాయి కడిగి, అది చేసి ఇది చేసి, అది కడిగి ఇది కడిగి ఇది కడిగి. అసలు కడుగుడు పని లేదండి పరలోకంలో. వంట పని లేదు. ఎందుకు లేదు? ఆకలి లేదు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. ఎందుకు ఆకలి లేదు, దప్పిక లేవు? అక్కడ ఉన్నది ఈ రక్తమాంసములతో నిండిన ఈ శరీరం కాదు. అక్కడ ఉండేది మహిమ శరీరము. మహిమ శరీరంలో రక్తము లేదు, నీరు లేదు. మహిమ శరీరం అంటే అది గాల్లో తేలిపోతుంది, నీటి మీద నడిచిపోతుంది. యేసు ప్రభు నీటి మీద నడిచాడు. ఏ శరీరము? వినపడలేదు. నో డౌట్, మహిమ శరీరం. రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందాడు. ఏం శరీరం? మహిమ శరీరం. ఇప్పుడు మీరు ప్రశ్న అడగాలి నన్ను. యేసు ప్రభు అండి, ఆయన దేవుడు, దైవ కుమారుడు, ఆయన మహిమ శరీరం, గాల్లో నడుస్తాడు, నీటి మీద నడుస్తాడు. మనకేంటి? ఆయన నీటి మీద నడిస్తే నీకేం కలిసి వచ్చింది? పేతురికి ఇదే వచ్చింది. పేతురు గారికి, ఏంటి ప్రభు నువ్వు దైవ కుమారుడు, దేవుని కుమారుడు, మాకు డౌట్ లేదు అందులోను. నువ్వు నీటి మీద నడుస్తావు, గాలిలో నడుస్తావు, మూసిన తలుపులు మూసుండగా లోపలికి వస్తావు, నువ్వేమైనా చేస్తావు. కన్ను మూస్తే పరలోకం, కన్ను తెరిస్తే భూలోకం అన్నట్టు ఎక్కడైనా నువ్వు ఉండగలవు. నాకేంటి? అడగండి ప్రభువుని ఇప్పుడు. నాకేంటి? నువ్వు నీటి మీద నడిస్తే కాదు, నన్ను నీటి మీద నడిపించు. ప్రభువుని అడగాల్సినటువంటి కోరికలు అలా ఉండాలండి. దాత యొక్క గుణం ఎరిగి దానం అడగాలన్నారు. అంతేగాని ఒక పూట భోజనం అయ్యేషవులాగా. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వచ్చాడు అనుకోండి, నా కుమారుడా, నా కుమార్తె, ఏమి నీ కోరిక అంటే అయ్యేషవులాగా ఒక పూట భోజనం, ఆ గెహాజీ లేక 2 జతల బట్టలు. ఇలాంటి పనికిమాలిన కోరికలు మనం కోరేది? నిత్య జీవం కోరాలండి. పేతురు గారు ఏం కోరుకున్నాడు? నన్ను నీటి మీద నడిపించు. నీటి మీద నడవాలంటే సామాన్యమా? నీటి మీద నడవాలంటే పేతురు శరీరం మహిమ శరీరంగా మారాలి. ప్రభు ఎటువంటి మహిమ శరీరంలో ఉన్నాడో అటువంటి మహిమ శరీరంలోకి పేతురు మారితేనే తప్ప నీటి మీద నడవలేడు. నడిపించాడా లేదా? నడిపించాడా లేదా? నడిచేయడా లేదా? మునిగేడు తర్వాత సంగతి. నాకు మునగడం ప్రధానం కాదు, నడవడం ప్రధానం. కొంతమంది అబ్బా పేతురు మునిగిపోయాడు. మునిగితే మునిగడండి, మునిగే ముందు నడిచేయడా లేదా? కొంతమందికి మునిగిపోవడం కనపడుతుంది, నాకేమో నడవడం కనిపిస్తుంది. ఆ కొంత దూరం నడిచాడు అని అంటే ఆ కొంతసేపు ఆయన శరీరము మహిమ శరీరంగా మార్చబడింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, పేతురు అంటే పేతురుని కాదు, పేతురు స్థలంలో నువ్వే పెట్టుకో. ఎవరో ఒక మానవుడు, ఒక దేవుడు ఒక మానవుని యొక్క రక్తమాంసములతో నిండినటువంటి శరీరమును మహిమ శరీరముగా మార్చి నీటి మీద నడిపించాడా లేదా? ఒక మానవుని నీటి మీద నడిపించగలిగినటువంటి దేవుడు మీరు నమ్ముకున్న దేవుడు అండి. ఆయనేదో మహిమలు చూపించేసి నీటి మీద నడిచి వెళ్ళిపోయి చప్పట్లు కొట్టేసేస్తే బాబాలకి చప్పట్లు కొట్టినట్టు నీకేం కలిసి వచ్చింది? ఈ లోకంలో ఉన్న బాబాలందరూ కూడా మహిమలను ప్రదర్శించి వెళ్ళిపోయారు. తమ దగ్గర ఉన్న మహిమలు ఎవరికి, ఏ మానవునికి పంచి ఇవ్వలేదు. మన ప్రభువు ఒక్కడే తన దగ్గర ఉన్నటువంటి మహిమను మనుషులకు ఇచ్చి వెళ్ళాడు. తనకున్నటువంటి మహిమ శరీరం అదే మాదిరిగా తన మహిమను ఇక్కడ పేతురికి ఇచ్చి మహిమ శరీరంగా మార్చి వెళ్ళాడు. పేతురికి ఇచ్చాడు, మనకేంటండి? పేతురికి ఇచ్చినవాడు మనకిస్తాడా? ఇస్తున్నాడా? ఇవ్వడా? ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఆయన పక్షపాతి అయిపోతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడండి, నేను ముగించేస్తాను. దయచేసి మనసులో నొచ్చుకోకండి. నేనేంటంటే హై స్కూల్లో నేను టీచర్ అని చెప్పాను కదా, రోజుకి 8 పీరియడ్లు చెప్పే రకాన్ని నేను. రోజుకి 8 పీరియడ్లు ఉంటాయి హై స్కూల్ పిల్లలకి? తెలుసు, హై స్కూల్లో చదివిన పిల్లలకి రోజుకి 8 పీరియడ్లు ఉంటాయమ్మా? 8 పీరియడ్లు, అంతేనా? నేను 8 పీరియడ్లు చెప్పే రకాన్ని నేను. మీరు ఇలా కూర్చుంటే సాయంత్రం వరకు చెప్తాను, కానీ ముగించేస్తాను, నీకు సమయం తీసుకోను. ఓకే, ఎక్కడున్నావు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
నొచ్చుకోకండి. మన దేవుని సన్నిధిలో గడపడం మన ఎంతో ధన్యత. దినమునకు దశమ భాగము దేవునిది అని ఉంది కదా. దశమ భాగము దేవునిది. దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు దశమ భాగం ఎంత? 2:30 గంటలు. 2 గంటల 40 నిమిషాలు. అట్లీస్ట్ 2 గంటల 40 నిమిషాలు మీరు దేవుని సన్నిధిలో దినమునకు గడపాలి. దినమునకు 2 గంటల 40 నిమిషాలు గడపాలంటే వారమునకు 7 దినాలు. 7 దినాలు 7 రెళ్ళు 14. 14 గంటల 17:30 గంటలు. ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధిలో మీరు 17:30 గంటలు ఉండాలి లెక్కకి. ఎందుకంటే వారం అంతా లేరు కదా. దశభాగాలు ఇచ్చేస్తున్నారు అనమాట. దశభాగాలు ఇచ్చే సంఘంలో నేను దశభాగం ఇస్తున్నా, నేను కానుకిస్తున్నా, అయ్యేం బాధ లేదని ధీమాతో ఉంటారు కదా. మనం ఇచ్చే సొమ్ము మాత్రమే కాదు, మన సమయము, మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుకునిచున్నాడు ఆయన. మనం ఇచ్చేటువంటి సమయము దేవునికి కావాలి. దినమునకు 24 గంటల్లో దశమ భాగం దేవునిది. కొద్దిసేపు మన దేవుని సన్నిధిలో గడుపుతాం. ముగించేస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ఏమనుంది? సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి దీన శరీరమును, మన దీన శరీరమును, మన దీన శరీరమును, ఈ దీన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు, ఆయన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈ దీన శరీరము, దీన శరీరం అంటే ఒక మాట చెప్తాను. ఈ దీన శరీరం అంటే ఈ శరీరం యొక్క బలం ఏంటో ఈ 2 సంవత్సరాల్లో మనకు బాగా తెలిసిపోయింది. గాలి వస్తే ఉఫ్ మరి ఎగిరిపోయేటువంటి శరీరం ఇది. మీకు విషయం తెలుసు కదా, అలెగ్జాండర్ ప్రపంచ విజేత. ప్రపంచ విజేత ఎలా చనిపోయాడు తెలుసా? ఒక దోమకు చనిపోయాడు. ప్రపంచంలో ఎవరు అయినా జయించలేకపోయారు, ఒక దోమ వచ్చి జయించింది. ఒక గుహలో చుట్టూ కొన్ని వేల మంది సైనికుల్ని కాపలా పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు, నాకేం బాధ లేదని. శత్రువు ఏ రూపంలో వెళ్ళిందో తెలుసా? ఒక దోమ రూపంలో వెళ్ళి ఈ సైనికులందరినీ దాటుకుని ఆ గుహలో దోమ రూపంలో వెళ్ళి అలెగ్జాండర్ను కొట్టితే ఆ దోమ కాటు వల్ల మలేరియా జ్వరం వచ్చి మలేరియా జ్వరానికి మందు లేక చలి జ్వరంతో చచ్చిపోయాడు. చరిత్ర చెప్తుంది. ప్రపంచ విజేతను ఒక దోమెళ్ళి చంపేసిందండి. ఒక దోమెళ్ళి ఇంత పెద్ద పర్సనాలిటీ చంపేసిందా అని విచిత్రంగా అనుకుంటుంటే, ఇప్పుడు దోమ కంటే అతి సూక్ష్మమైనటువంటి ఒక వైరస్ మొన్నటిదాకా బాగా మనకి వెల్నోటెడ్ అయిపోయింది. ఏంటంటే ఆ వైరస్ పేరు కంటికి కనపడిన ఒక క్రిమి ముక్కులోకి వెళ్ళిపోతే ఊపిరితిత్తులు తినేసి పెద్ద పెద్ద పర్సనాలిటీని పడగొట్టేసింది అంతే. మన దీన శరీరము, ఈ దీన శరీరం అంటే ఒక కంటికి కనపడని క్రిమికి గజగజ వణికిపోయేటువంటి శరీరం ఇది. ఒక చిన్న క్రిమికి లొంగిపోయిన శరీరం ఇది. ఉఫ్ అంటే ఎగిరిపోయి ఒక క్రిమి వచ్చి నిన్ను పడగొట్టేస్తుంది. అంత దీన శరీరమును, ఈ దీన శరీరమును తన మహిమగల శరీరమునకు, మహిమగల శరీరం అంటే అది పరలోకంలో ఉండే శరీరము, నీటి మీద నడిచే శరీరము, గాల్లో ఎగిరిపోయే శరీరము, రోగులను స్వస్థపరిచే శరీరము, చనిపోయిన వారిని లేపేటువంటి శరీరము, 3 దినములు కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని మరలా జీవమిచ్చి లేపేటువంటి శరీరం మహిమ శరీరము. తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎవరిని? మన దీన శరీరము. ఇప్పుడు తన మహిమను ఎవరికి ఇస్తున్నాడు? ఆయన మహిమను ఎవరికి ఇస్తున్నాడు? మనకు. నాకు అని చెప్పండి ధైర్యంగాను. మనకు. ఎక్కడో అక్కడ పేతురికి ఇచ్చాడని, ఆ పేతురికి ఇచ్చాడంట అని చప్పట్లు కొడితే కాదు. పేతురికి ఇచ్చినటువంటి మహిమ శరీరము, పేతుని నీటి మీద నడిపించినటువంటి దేవుడు తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మన దీన శరీరమును మార్చుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ప్రభువు కనపడితే ఇలాంటివి అడగాలండి మనం. నీ మహిమను చూపించు ప్రభువా, నీ మహిమ శరీరంలోకి మార్చు ప్రభువా. మహిమకు సంబంధించి దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి కోరికలు కోరాలి మనం. ఏం కోరుతున్నాం? ఏ గుంపులో ఉన్నాం? తిండి పట్ట కొరకు వచ్చేది ఒక గుంపు, స్వస్థత కొరకు వచ్చేది ఒక గుంపు, దేవుని యొక్క మహిమను చూడాలి, దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడాలి అనేటువంటిది 3వ గుంపు. ఏ గుంపులో ఉన్నాం మనం? ప్రభు ఎటువంటి వాళ్ళని కోరుకుంటాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు, ఆయనకి ఇష్టమైన కోరికలు కోరేవాళ్ళు, ఆయన చెప్పినట్టుగా నడుచుకునేవాళ్ళు. అందుకే ఆ చిన్న గాడిద పిల్లను కోరుకున్నాడు. మనం కూడా అటువంటి స్వభావము కలిగి ప్రభువు రాకడలో
ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండాలి. ఎత్తబడే గుంపు అంటే ఒకే ఒక మాట ఫైనల్. యేసు ప్రభు రెండోసారి ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీదకి వస్తున్నాడా? రెండోసారి ఎక్కడికి వస్తాడు? మొదటిసారి భూమి మీదకి వచ్చాడు కదా బాలుడిగా. రెండోసారి ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశంలోనికి వస్తున్నాడు. భూమి మీదకి రాడు. ఇంతకుముందు మనం చదువుకున్న మత్తయి సువార్త 24:31 అందరినీ పోగు చేస్తాడు కదా. నలుదిక్కుల నుండి విశ్వాసులందరినీ పోగు చేయను. ఏ ఒక్క సంఘాన్ని ఉన్నది ఉన్నట్టుగా పట్టుకుపోడు ఆయన. ఈ సంఘములు ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని తనకిష్టమైన వారిని పోగు చేయను. ఆయన దూతలు వచ్చి పోగు చేస్తారు. అన్ని సంఘాల నుండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాల నుండి ఆయన సిద్ధపడినటువంటి కన్యకలందరినీ పోగు చేస్తారు. ఈ పోగు చేసిన వాళ్ళందరూ కూడా మధ్యాకాశంలోనికి వెళ్ళాలి, ఎగిరి వెళ్ళిపోవాలి. ఆయన భూమి మీదకి రావట్లేదు, మనమే ఆకాశంలోనికి వెళ్ళాలి. మనమే ఆకాశంలోనికి ఎగిరి వెళ్ళాలంటే ఈ రక్త మాంసములతో నిండిన ఈ శరీరము మధ్యాకాశంలోనికి ఎగిరి వెళ్ళదు. ఈ శరీరము మార్పు చెందబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:52 మనం అందరము మార్పు పొందుదుము. మార్పు చెందాలి. ఏంటి ఆ మార్పు? మహిమ శరీరంగా మార్చబడతాం. ఎవరైతే మహిమ శరీరంగా మార్చబడతారో వాళ్ళే మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు. మధ్యాకాశంలోనికి ఎత్తబడే వాళ్ళే ఎత్తబడే సంఘం. ఆయన మెచ్చేటువంటి గొర్రె పిల్ల, ఆయనకి నచ్చినటువంటి గాడిద పిల్ల. ఎవరైతే ఆయన చిత్తానికి లోబడి చెప్పినట్టుగా నడుచుకుంటారో, ప్రభు భారమును ఎవరైతే మోస్తారో, ప్రభు భారమును వహించుకుని మోసుకుని ఎవరైతే ప్రభు యొక్క బరువును తగ్గిస్తారో, ప్రభు యొక్క ఆకలిని తీరుస్తారో, ప్రభు యొక్క దప్పికను తీరుస్తారో, అటువంటి పిల్లలందరినీ కూడా ఏరుకొని పోగు చేసుకొని పరలోకంలో తీసుకెళ్ళిపోయి తన రాజ్యంలో తనతో కూడా ఉంచుకుంటాడు. అది ప్రభు యొక్క కోరిక. అప్పుడే ప్రభుకి సంతోషం. అప్పుడే ప్రభు యొక్క ఆకలిని తీర్చిన వాళ్ళు అవుతాం. అప్పుడే ఆయనకి నచ్చినటువంటి పిల్లలుగా, ఆ గొర్రె పిల్లగా, ఆ చిన్న గాడిద పిల్లగా మనం ఉండగలం. అటువంటి కృప మనందరికీ అనుగ్రహించలాగున ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు. కొద్దిసేపు నీ మాటలు వినుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నీ పిల్లలు నీ మాటలు విన్నారు. నీవు మెచ్చినటువంటి ఆ గాడిద పిల్లను గురించి కొన్ని మాటలు విన్నారు. నీవు మెచ్చిన గొర్రె పిల్లల గురించి, నీకు నచ్చిన గొర్రెల పిల్లల గురించి కొన్ని మాటలు విన్నారు. మా తండ్రి, మరి మేము ఏ గుంపులో ఉండవలనో కొన్ని విషయాలు విన్నారు. మా తండ్రి, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఆ యొక్క 100 పంట ఫలము కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి పద్మములు మేసేటువంటి అనుభవం కోరుకొనుచున్నారు, అట్టి వారందరికీ నీ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి నడిపించమని అడుగుతున్నాం. మేమందరము కలిసి మెట్టుకు ఐకమత్యము కలిగి, ఏక మనసు కలిగి ప్రార్థించి సంఘమంతయు నీ రాకడలో, నీ మేఘములు నీతో కూడా కలిసి నీ యొక్క రాజ్యములోనికి వచ్చేటువంటి కృపను కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రార్థించున్న ప్రతి ఒక్కరికి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని త్వరగా వచ్చుచున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు, దైవరం అయ్య గారికి, ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. దయచేసి మనమందరమును లేచి నిలవబడి ఉండగా 24వ పుటలోని అపొస్తలుల విశ్వాసమును కలిసి చెప్పుకుందాం. పరలోక